రాష్ట్ర వ్యాప్తంగా 12,728 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ రోజు నుంచి 5 ఏళ్ల వరకు ఈ పాలక వర్గం ప్రజల సేవలో ఉంటారు. ఈరోజు జరిగినటువంటి ఈ మంచి కార్యక్రమంలో మన నియోజకవర్గంలో పెద్ద గ్రామం అయినటువంటి కోటగిరి, అంతేకాకుండా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పొందినటువంటి గ్రామం కూడా కోటగిరి గ్రామం. 4,210 మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం, గెలిపించినటువంటి మీరు, గెలిచినటువంటి మధుకర్. వనపర్తిలో 4,100 వచ్చింది ఒక గ్రామ పంచాయతీ. ఇప్పుడు నేను లెక్కలు తీసి చూసా. ఇప్పుడు 9,143 ఓట్లు ఉంటే మన దగ్గర 6,513 ఓట్లు పోలైనాయి. మధుకర్కు మీరు వేసినటువంటి ఓట్లు 5,114, మరొక అభ్యర్థికి 904, మరొక అభ్యర్థికి 139, మరొక అభ్యర్థికి 55, మరొక అభ్యర్థికి 108, 173 ఓట్లు చెల్లలేదు. ఈ ఓట్ల పరిశీలన తర్వాత లెక్క చేస్తే 4,210 లీడు వచ్చినటువంటి గ్రామం కోటగిరి గ్రామం. రాష్ట్రంలోనే నంబర్ 1. మీ అందరి ఆశీర్వాదం, ఆడబిడ్డల ఆశీర్వాదం, యువకుల సహకారంతో ఈ యొక్క గెలుపు సాధ్యపడింది. నేను ఆ రోజు ప్రచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు చెప్పాను, వారు వన్ సైడ్ ఉంది కోటగిరిది, మధుకరు మంచి మెజార్టీతో గెలుస్తాడు. నేను 2,000 అన్నాను, అది డబల్ అయిపోయింది. ఇప్పుడు డబల్ అయింది కాబట్టి పని కూడా డబల్ చేయాలి. యువకుడు, అందుకనే పుత్ర సమాన్ అన్నాను. మంచి వయసు ఉంది, మంచి గుణం ఉంది, మంచి పరివర్తన ఉంది. ప్రజల పట్ల, పేదవారి పట్ల మనం ఎప్పుడు కూడా సానుభూతిగా ఉండాలి. 5 సంవత్సరాలు ప్రజలు ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే అఖండ మెజార్టీ ఇచ్చారో వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. షబాజ్ మధుకర్ అనే పేరు తెచ్చుకోవాలి 5 ఏళ్ల తర్వాత. పదవి రావడం ముఖ్యం కాదు, పదవికి న్యాయం చేయడం ముఖ్యం. మన వల్ల, పదవి వల్ల మనకు వన్న కాదు, మనం చేసే పని వల్ల, మన వల్ల పదవికి పని రావాలి. ఈ స్ఫూర్తితో, ఆ సిద్ధాంతంతో మీ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు మీరంతా కలిసి కోటగిరి గ్రామాన్ని ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దాలి. శాసనసభ్యుడిగా ఇది కూడా నా గ్రామం కాబట్టి, అంతా నా వారే కాబట్టి, నీకు అండగా నువ్వు చేసేటువంటి మంచి పనులకు, పేదల సంక్షేమం కోసం, గ్రామాభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రతి పనికి నా సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ